ఇక నేడు ఓల్డ్ సిటీలో బోనాలు ఉన్నాయటనే లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద భారీ ఏర్పాట్లు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న ప్రముఖులంట రేపు అధికారిక సెలవు దినంగా ప్రకటించారంట. మరి రేపు సెలవు ఉందంటనే. ఇవాళైతే బోనాలు ఓల్డ్ సిటీలో బోనాలు ఉన్నాయట. లాల్ దర్వాజా రెండు పోయేటలు ఉంటే పోరి. తర్వాత నరేంద్ర మోదీ గారు నిన్న ఐఐటి ఢిల్లీ 57వ కాన్వకేషన్లో మరి ఆయన పార్టిసిపేట్ చేసినట్టు అక్కడ ఒక మంచి మంచి పలుకులు పలికిండు. అవి పేపర్లు వస్తాను ఒకసారి చూడండి. ప్రశ్నించడం వద్దే ఆగిపోదట, పరిష్కారాలు కూడా వెతకండి, యువతకు ప్రధాని మోదీ పిలుపునిస్తా ఉండు. వికసిత భారత్ సాధనలో యువతే కీలకమట. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుంది. యువత తమ లక్ష్యాల్లో దేశ అభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలని సూచన చేసింది. ఐఐటి ఢిల్లీ 57వ కాన్వకేషన్లో ప్రధాని ప్రసంగం అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక ప్రశ్నించడం వద్దే ఆగిపోవద్దు యువకులు, ఎందుకంటే ప్రశ్నతో పాటు దేశ అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకోవాలి. దేశం ఎట్లా అభివృద్ధి చెందాలని అభివృద్ధిలో కూడా మీరు భాగస్వామ్యులు కావాలి. ఓన్లీ ప్రశ్నించడంలో మాత్రమే భాగస్వామ్యులు కావడం గొప్ప కాదని చెప్పేసి నేను నరేంద్ర మోదీ సెలవు ఇచ్చినట్ట. సో ఇంకా పరిష్కారాలు వెతకండి, ఏ సమస్యకైనా పరిష్కారం వెతకండి. ఇది అది అది కాదు. ఇప్పుడు మొత్తం జెన్జీ అని నాయకుల నూనెల మొత్తం ఆడుతుందటనే. అది కూడా రాసి చెప్తా, అది కూడా మీకు. ఇక వికసిత భారత్ సాధనలో యువత కీలకంగా పనిచేసట. ప్రతి తరానికట ఒక జాతీయ బాధ్యత ఉండాలంటాడు. ఇది మంచి కామెంట్. అంటే ఇప్పుడు జనరల్గా నా ఉద్యోగం, నా జీవితం, నా వ్యక్తిత్వం ఇంతవరకే ఆగిపోతున్నాను మనిషి. మరి మన రాష్ట్రం, మన దేశం అనేది ఒకటి ఉన్నది. సో దేశం కోసం, జాతి కోసం ఏదన్నా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఇక మరి ఏంది, యువత తమ లక్ష్యాల్లో దేశ అభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలంటారు. మరి ఉన్నదా అంటే శూన్యం. యువత ఈ రోజున్న పరిస్థితులలో ఏ రకంగా ఉందని దేశం మొత్తం చూస్తూ ఉన్నాం. ఇక ప్రశ్నిస్తేనే ప్రగతి, ఆలోచన లేకుండా ఆమోదిస్తే నిలదీయాలి. యువతకు అధికారంతోనే దేశం బలోపేతం అవుతుందంట. మరి ప్రధాని మోదీ వాక్యాలు. మరి అధికారం ఎట్లా? నరేంద్ర మోదీ 73 సంవత్సరాలు 74 సంవత్సరాలు. యువతకు అధికారం అంటే మరి తమరు దిగిపోవాలి, ఇంకొక ఆయన కూర్చోబెట్టాలి. యువకుని జెన్జీనో జెన్ వైనో ఎవరినో ఎవరు కూర్చోబెట్టాలి. మరి ఆయన ప్రధానమంత్రి సార్ కూర్చొని ఆ మాట చెప్తాడు. ఆలోచన లేకుండా ఆమోదం పొందిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని, అలా ప్రశ్నించడంతో ఆగకుండా వాటికి సమాధానాలు కనుగొనే ధైర్యం ప్రదర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిండు. సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయని పేర్కొన్నారు. జీవితంలో జిజ్ఞాసను నేర్చుకోవాలన్న తపనను సజీవంగా నిలుపుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. శనివారం ఐఐటి ఢిల్లీ 57వ వార్షిక స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. యువతకు ఎంతగా అధికారం లభిస్తే దేశం అంతగా బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారు. ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక రంగాలతో పాటు ప్రతి రంగంలో భారత స్వావలంబన సాధిస్తుందని, ఇది వికసిత భారతానికి బలమైన పునాదిగా పనిచేస్తుందని తెలిపారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు సాధించిన విద్యాపరమైన విజయాలకు వారిని, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు సాధించిన డిగ్రీలు కేవలం విద్యాపరమైన విజయాలు చిహ్నాలు కావని, దేశ పురోగతికి పాటుపడేందుకు ఇచ్చిన అధికార పత్రాలను తెలిపినట. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చెప్తారంటే, నిన్న ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఈ ఉద్యమం వల్ల దేశం మొత్తంలో కూడా యువత చైతన్యం అయ్యారు. సో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రశ్నకు తగ్గట్టుగా ప్రతిఫలం కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి, సో ఈ ప్రశ్నతో పాటుగా నరేంద్ర మోదీ అదే ఉద్దేశంతో మాట్లాడారు. ప్రశ్నతో పాటుగా జవాబు కూడా వెతికే ప్రయత్నం చేయాలి. దానికి తోడు ఈ ప్రశ్నలో దేశ అభివృద్ధిని కూడా కలుపుకునే ప్రయత్నం చేయాలి. దేశ అభివృద్ధికి పాటుపడని చెప్పేసి కూడా కోరుతాను. సో మరి ఢిల్లీలో ఐఐటికి పోయినట్టనే. సో ఆడ ఈ కార్యక్రమం జరిగింది, అక్కడ మాట్లాడు. అయితే ఇదే వార్తకు కింద ఇదే జెన్జీ అని రాసిరా. ఇది ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేసిన ఉద్యమం ఉందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరు జెన్జీ మయం పెట్టారు. సో ఆఖరికి మా సీతప్పటి నవీన్ కూడా నిన్న జెన్జీ మీట్ అని పెట్టుకుంది వరంగల్.
ఆయన ఓన్లీ నల్గొండ ఖమ్మం వరంగల్ అడ్డే తిరుగుతుండు, గిరిగీసుకున్నామట ఓట్లు దగ్గర పడ్డాయి కాబట్టి. ఇక ఆ లీడర్ల జెన్జీ జపమట, ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రధాని దాకా పొలిటీషియన్స్ అందరూ కూడా యూత్ మంత్రం పడుతున్నాడు. రాజకీయ ప్రసంగాల నుంచి రీల్స్ వరకు యువ ఓటర్ల కోసం డిజిటల్ బాట పట్టాడు. ఇంకా చూసుకోరు, రాజకీయ ప్రసంగాలు బంద్ పెట్టినట్టున్నాయి. బంద్ పెట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి వస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటిల్లో రీల్స్ చేస్తారు రాజకీయ నాయకులు. అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఈ 3 పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులు నెంబర్ 1 నుంచి నెంబర్ 3లో ఉన్న నాయకులు అందరూ వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్ ఉండరు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసినా ఆయన అకౌంట్లో వచ్చేస్తుంది, ఈరోజు కేటీఆర్ ఏం చేసినా ఆయన అకౌంట్లో మొత్తం వచ్చేస్తుంది. సో వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో చాలా చాలా యాక్టివ్గా ఉండరు. అది మనం గమనిస్తున్నాం. మరి ఈ జెన్జీకి దగ్గర కావడం కోసం అంటారు. నిన్న మన నరేంద్ర మోదీ అబ్జర్వ్ చేస్తే అర్ధరాత్రి 10-11 గంటల సమయంలో ఆయన వీడియోలు పెట్టే ప్రయత్నం చేసింది. అది కూడా కనిపించింది. ఇంకేంది, మన్ కీ బాత్ నుంచి మీమ్ కల్చర్ వరకు బ్రో, రిజ్, కుకీ, ఫోర్కాస్ట్, ఇలా రాజకీయాలన్నీ యూత్ భాషలో నడుస్తున్నట. రీల్స్ మోడ్లో ప్రధాని మోదీ ఉన్నట. కూల్ క్యాజువల్ అవతార్లో రాహుల్ గాంధీ ఉన్నట. హాయ్ ఫ్రెండ్స్ అంటూ యూత్కు దగ్గర ఎందుకు ప్రధాని ప్రయత్నాలు చేస్తున్నట. జెన్జీ గొంతుకగా మారి ఆకట్టుకుంటున్న లోక్సభ ప్రతిపక్ష నేతట. యువతతో టచ్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట. భగవంత్ మాన్, తేజస్వి యాదవ్, రేవంత్, కేటీఆర్, ఇంకా ఇంకా చాలా 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 మంది యువతతోని టచ్లోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తారు. సో అది కనిపిస్తుంది క్లియర్ కట్గా. 2029 ఎలక్షన్స్ లక్ష్యంగా యూత్ను అట్రాక్ట్ చేసే పనిలో నేతలుట. రాజకీయ యుద్ధ భూమిగా మారిన ఇన్స్టాగ్రామ్ అట. ఇది రాజకీయ యుద్ధ భూమిగా మారిందంట ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. చాలామంది అదే పని చేస్తారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దుమ్ముగాను పొలిటికల్ లీడర్ల వీడియోలు వస్తున్నాయి రోజు, ప్రతిరోజు కూడా. వాళ్ళ రీల్స్ చూడటానికి సగం సమయం అయిపోతుంది. సో మొత్తం కూడా దేశవ్యాప్తంగా జెన్జీని ఆకట్టుకునే పనిలో రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది కథనే. మరి మీ నిర్ణయం మీరు తీసుకోవాలి.